Hi guys, welcome back to Kidsopedia. This is Dr. Bharat Vyas. డాక్టర్ బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి 6 days అయింది డాక్టర్. ఇంతవరకు జ్వరం తగ్గట్లేదు, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అన్నారు. అప్పటికి నేను పపాయ జ్యూస్, పపాయ ఫ్రూట్స్, తర్వాత పపాయ టాబ్లెట్స్ అన్నీ ఇస్తున్నాను. వామిట్ చేస్తున్నాడు, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. This is pure marketing strategy and there is no proven evidence like papaya seed extracts కానీ papaya leaves, papaya juice or papaya ప్లేట్లెట్ కౌంట్స్ ఇంక్రీజ్ చేస్తుంది అనేసి. డెంగ్యూ 3 స్టేజెస్లో ఉంటుందండి. సెకండ్ స్టేజ్ ఫీవర్ స్టార్ట్ అయిన రోజు నుంచి 8వ రోజు వరకు ఉంటుంది. ఈ సెకండ్ స్టేజ్లో మనం కాంప్లికేషన్స్ అన్ని చూస్తాం, లైక్ ప్లేట్లెట్స్ పడిపోవడము, బీపీ పడిపోవడం, ఊపిరితిత్తుల్లో పొట్టలో నీరు చేయడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని సెకండ్ స్టేజ్లో చూస్తాము. పిల్లల ఇమ్యూనిటీని బట్టి 8వ రోజు నుంచి రికవరీ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇమ్యూనిటీని ఇంటాక్ట్గా ఉంచి ఓన్లీ వన్ వే, నోటి ద్వారా ఆహారం ఇవ్వడం. నోటి ద్వారా పప్పాయ ఏంటి, ఏ ఆహారం ఇచ్చినా కూడా 8th day నుంచి ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సో డెంగ్యూ వచ్చినప్పుడు ఓన్లీ పప్పాయ కాదు, అన్ని ఫ్రూట్స్, అన్ని ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎస్, పిల్లలకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కానీ పిల్లలు నోటి ద్వారా ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అయ్యి రికవరీ ఫేస్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్, Kidsopedia.